ఒప్పందాలతో ఎగుమతులకు ఊపు, తెలుగు రాష్ట్రాలకు మేలు చేశాం. నా ఆలోచనలని దీర్ఘకాలిక దృష్టితోనే అంటూ నరేంద్ర మోడీ స్పీచ్‌ని ఇక్కడ హైలైట్ చేశారు. 1920లో తీసుకున్న నిర్ణయాలు 47లో స్వతంత్ర సముపార్జనకు పునాదేశాయి. అలాగే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు 2047 నాటికి వికసిత భారత్ సాకారం అయ్యేందుకు పునాదిలా నిలుస్తాయి. ఇదే తరుణం, సరైన సమయం అనేది ఎర్రకోటపై నుంచి నేను ఇచ్చిన పిలుపు. ఇది ఇప్పుడు దేశ సంకల్పంగా మారింది. దేశంలో సరికొత్త విశ్వాసం తొడికిసలాడుతోందంటూ ఆయన మాట్లాడారు. ఉత్పాదకతను పెంచేలా ఖర్చులు ఉండాలనేది తమ సర్కార్ నిర్ణయించుకున్న గీటురాయని, అందుకు బడ్జెట్లో ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లలేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉద్యోగావకాశాలను సుస్థిరాభివృద్ధికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాలకు రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశామని చెప్పారు. ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విదేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య, రక్షణ ఒప్పందాలు, సంస్కరణ వల్ల ప్రజలు కొనగూరుతున్న ప్రయోజనాలు, ప్రపంచవ్యాప్త అస్థిర పరిస్థితుల్లోనూ భారత్ వెలుగుతున్న తీరు తదితర అంశాల మీద మోడీ సవివరంగా రాతపూర్వక సమాధానాలు ఇచ్చారు. స్వల్పకాలిక ప్రజాకర్షక పథకాలు మేము ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టాం. మునుపటి ప్రభుత్వాల హయాంలో నెలకొన్న వ్యవస్థీకృత అంతరాలను సరిచేయడంపై దృష్టి సారించామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బట్ పాక్ పని పట్టే